దక్షిణ భారత పుణ్యక్షేత్రాల్లో మదురై చెప్పుకోదగింది. మదురైలో వెలసిన మీనాక్షీదేవి ఆలయం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. మహాశక్తి అష్టాదశ పీఠాల్లో ఒకటిగా మీనాక్షీదేవి అవతరించింది. భారతీయులే కాక ఎందరో విదేశీయులు ఆ మాతను దర్శించి అద్భుతమైన అనుభూతిని పొందారు. చారిత్రక ప్రసిద్ధి కలిగిన మదురై పట్టణం ఆ అర్ధరాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోతోంది. కానీ నిద్ర పట్టని ఒక వ్యక్తి పట్టణానికి దూరంగా 5 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఒక శిథిలాలయం బయట చీకట్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాడు. అతడు కమాండర్ రుద్ర. డిఫెన్స్కి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో ఆ సాయంత్రం చీకటి పడుతున్న వేళ అతడు మదురై చేరుకున్నాడు. స్థానిక పోలీస్ కమిషనర్ని కలిసి తనని తాను పరిచయం చేసుకుని తన వెంట తెచ్చిన 4 ఫోటోల్ని చూపించాడు. ఆ ఫోటోలను చూడగానే మదురై కమిషనర్ ఉలిక్కిపడి, "ఈ ఫోటోలు మీ చేతికెలా వచ్చాయి?" అని ప్రశ్నించాడు. రుద్ర అదోలా నవ్వి, "ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. వీళ్ళ గురించి మీ రికార్డుల్లో ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి" అని అడిగాడు. కమిషనర్ ఆ ఫోటోల్లో నాయకుడి ఫోటోని చూపిస్తూ, "వీడి పేరు టైగర్ ముత్తు. ఎల్టీటీఐలో ఆత్మాహుతి దళానికి చెందిన ముఖ్యుడు. శ్రీలంక అధ్యక్షుడి దారుణ హత్యకి ముందు జరిగిన సంఘటనల్లో వీడి ప్రమేయం ఉందని శ్రీలంక ప్రభుత్వానికి గట్టి ఆధారాలు లభించాయి. సౌత్ కోస్టల్ ఏరియా ద్వారా వీడు మన దేశంలోకి రహస్యంగా రాకపోకలు సాగిస్తున్నాడని మాకెప్పటినుంచో సమాచారం అందుతోంది. వీడి ఆచూకీ కనిపెట్టమని ఎన్నోసార్లు కోస్టల్ గార్డ్స్కి రిమైండర్స్ కూడా పంపించాం. కానీ నేవల్ బేస్ నుంచి మాకు ఎటువంటి సమాచారం అందలేదు. ఇకపోతే ఈ రెండోవాడు మణి, వీడు శంకర్, ఈ నాలుగోవాడి పేరు కిట్టు. వీళ్ళంతా ఒకే గ్రూపుకి చెందిన సభ్యులు, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు" అని జవాబిచ్చి, "ఈ ఫోటోలు మీ చేతికెలా వచ్చాయి?" అని ప్రశ్నించాడు కమిషనర్ అసహనంగా. రుద్ర సీట్లోంచి లేచి అతడికి షేక్ హ్యాండ్ ఇస్తూ, "బహుశా మీ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం లభిస్తుందనుకుంటాను. ఎందుకైనా మంచిది, మీ పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్గా ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సీ యూ" అని చెప్పాడు. ఆ సమావేశాన్ని గుర్తు తెచ్చుకున్న రుద్రకు ఇప్పుడు ఆ నలుగురి ముఖాలు కళ్ళ ముందు స్పష్టంగా కదలాడుతున్నాయి. వాళ్ళు నిజమైన కృష్ణ భక్తులని, ఆత్మాహుతి దళానికి చెందిన టైగర్స్ అని తెలిసిన మరుక్షణమే అతడి మనసులో తీవ్రమైన అలజడి బయలుదేరింది. ఆ నలుగురిని నీడలా వెంటాడుతూ వచ్చిన మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్స్ ఇద్దరు ఎప్పటికప్పుడు వైర్లెస్ ద్వారా అందజేస్తున్న సమాచారాన్ని బట్టి ఆనాటి అర్ధరాత్రి దాటాక ఏ నిమిషంలోనైనా వాళ్ళు ఆ శిథిలాలయంలోకి రావచ్చునని ఊహించాడు రుద్ర. పోలీసు బందోబస్తు పెట్టి హడావిడి చేస్తే ఆ కలకలానికి పక్షులు బెదిరిపోయి చెదిరిపోయే ప్రమాదం ఉన్నందున అసలు రహస్యమేమిటో తెలుసుకోవడానికి తానొక్కడే ఒంటరిగా చీకట్లో ఆ ఆలయ సమీపంలో మాటు వేశాడు రుద్ర. కాశ్మీర్ ఉగ్రవాదుల్ని అవలీలగా ఎదుర్కొనే సాహసమూర్తి కమాండర్ రుద్ర. ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని ఒక్క చేత్తో ఎదిరించి మట్టి కరిపించిన మహావీరుడు రుద్ర. సాహసం అతడి ఊపిరి. చావంటే అతడికి భయం లేదు. దేశ రక్షణ అతడి ఆరో ప్రాణం. దేశం కోసం అవసరమైతే తన ప్రాణం ఇస్తాడు. జాతి శ్రేయస్సు కోసం తప్పనిసరైతే నిర్దాక్షిణ్యంగా తీస్తాడు శత్రువుల ప్రాణం. తన శక్తి మీదే కాక తన లక్ష్యం మీద నమ్మకం పెట్టుకుని ఒంటరిగా కాపు కాసి చాలాసేపటి నుంచి ఓపిగ్గా నిరీక్షిస్తున్నాడు రుద్ర. అన్వేషణ ఫలించబోతున్నట్లు చాలా దూరాన్నించి అటువైపుకు ఒంటరిగా వస్తున్న వాహనం హెడ్లైట్స్ కనిపించసాగాయి. రుద్ర చీకట్లో మరింత నక్కి దాక్కున్నాడు. తన గుండె చప్పుడు కూడా శత్రువులకి వినిపించకూడదన్న ధ్యేయంతో ఊపిరి బిగబట్టాడు. ఆ వాహనం ఆలయాన్ని సమీపిస్తుండగానే హెడ్లైట్స్ ఆర్పివేయబడ్డాయి. రుద్ర సెర్చి లైట్ల వెంట తన చూపులతో రెప్పవాల్చకుండా గమనిస్తున్నాడు. అదేదో మారుతి జిప్సీ లాంటి వాహనం అయి ఉంటుందని చీకట్లో కనిపిస్తోన్న ఆకారాన్ని బట్టి పోల్చుకున్నాడతను. ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మిలమిల్లాడుతున్నాయి. ఆ దీపిక చిరువెలుగు తప్ప అక్కడ వెలుతురనేదే లేదు. చిన్నగా చప్పుడు చేస్తూ రెండు వైపుల నుంచి డోర్సు తెరుచుకున్నాయి. అర నిమిషం తర్వాత నలుగురు వ్యక్తులు దిగి ఆ వాహనం ముందు నిలబడి ఆ ప్రాంతాన్నంతటినీ చీకట్లోనే గుచ్చిగుచ్చి చూడసాగారు. రోడ్డు పక్కనున్న బొరియల్లో బొక్కబోర్లా పడుకుని తన వీపుపైన గడ్డీగాదం కప్పుకునున్న రుద్ర వాళ్ళ సునిశ్చితమైన దృష్టికి అందలేదు. నలుగురు మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆలయం వైపు కదిలారు. నిమిషం తర్వాత ఆలయ ద్వారానుకున్న తాళం అవలేలగా ఊడి జారి కింద పడిపోయింది. కిర్రు కిర్రుమని చిన్న చిన్నగా చప్పుడు చేస్తూ ఆలయ ద్వారం నెమ్మదిగా తెరుచుకోసాగింది. తెరుచుకుంటున్న తలుపుని ఓరగా ఉంచి ఆ బృందానికి నాయకుడైన టైగర్ ముత్తు ముందుగా లోపలకు అడుగు పెట్టాడు.
ఒడ్డు పొడుగును బట్టి అతడే ముత్తు అని అర్థం చేసుకోవడానికి రుద్ర అట్టే ఇబ్బంది పడలేదు. ముత్తు వెనక మరో ఇద్దరు ఆలయంలో కడుగుపెట్టి లోపల నుంచి తలుపులు దగ్గరగా మూసేశారు. నాలుగోవాడు కాపలా నిమిత్తం సింహద్వారం బయటనే ఆగిపోయాడు. ఇప్పుడు రుద్ర సందిగ్ధంలో పడిపోయాడు. ఆలయంలోకి ప్రవేశించడానికి వేరే మార్గం లేదు. నలుగురిలో బయటొకడు కాపలా ఉన్నాడు. రుద్ర కదలిక ఏమాత్రం కనిపించినా వాడు సంకేతం ఇచ్చేస్తాడు. అప్పుడు ఆలయం లోపల జరుగుతున్న తతంగం అర్ధాంతరంగా నిలిచిపోతుంది. అసలు రహస్యం లోకానికి వెల్లడి కాదు. పైగా వాళ్ళు ఆత్మాహుతి దళానికి చెందిన సభ్యులు. పట్టుబడిపోతామన్న సందేహం ఏమాత్రం కలిగినా సైనైడ్ క్యాప్సిల్స్ మింగి ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళు చస్తే చచ్చారు. కానీ వాళ్ళు ప్రాణాలతో ఉండగానే రహస్యం కనుక్కునే మార్గం ఏమిటి? ఆ రహస్యాన్ని స్వయంగా తెలుసుకోవాలంటే లోపలున్న ముగ్గురికి అనుమానం రాకుండా బయట కాపలా ఉన్న నాలుగో వాణ్ణి గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఒకటి చేసి ఆలయంలో కడుగు పెట్టాలి. రివాల్వర్తో బయట కాపలా ఉన్నవాణ్ణి షూట్ చేస్తే ఆ చప్పుడుకే లోపలున్న ముగ్గురు ఆత్మాహుతి చేసేసుకుంటారు. కనుక రివాల్వర్ ఉపయోగించకుండా లోపలున్న వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా బయట కాపలా ఉన్న నాలుగో వాణ్ణి అర్జెంటుగా పడగొట్టాలి. ఎలాగా? రుద్ర అర నిమిషం పాటు తీవ్రంగా ఆలోచించి స్థిర నిశ్చయానికి వచ్చేస్తూ తాను దాక్కునున్న బొరియలోంచి ఊహకతీతమైన మెరుపు వేగంతో తళుక్కున మెరుపు మెరిసినట్లు ఒక్క ఉదుటను లేస్తూ సరిగ్గా అదే క్షణంలో మానస ప్రయాణిస్తున్న కారు మదురై మున్సిపల్ కార్పొరేషన్ బోర్డర్స్ని సమీపించింది. రుద్ర హఠాత్తుగా సైనిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో మదురై వెళ్లాడని సమాచారం అందుకోగానే మానస గుండెలు భయంతో వేగంగా కొట్టుకున్నాయి. రుద్ర వ్యక్తిత్వం గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. ప్రమాదాలకి ఏమాత్రం జంకని అతడు మరో ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటూ రహస్యంగా మదురైకి వెళ్ళాడని ఆమె నిశ్చయించుకుంది. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా అతి కష్టం మీద తెలుసుకోగలిగింది. ఎంఐబికి చెందిన అధికారులెవరూ రుద్రకి సంబంధించిన సమాచారం చెప్పలేదు. ఆమె తరచి తరచి ఎన్ని ప్రశ్నలు వేసినా వాళ్ళ వద్ద నుంచి సారీ అన్న సమాధానమే వచ్చింది. మానస వికల మనస్కురాలై తిరిగొచ్చేస్తుంటే రోజు ఆమె రాకపోకల్ని గమనిస్తూ ఆమె గురించి కమాండర్ రుద్రకి సమాచారాన్ని అందించే హవాలాదార్ ఆ ఇన్ఫర్మేషన్ ఆమె చెవిలో గుణిగాడు. ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన డిపార్ట్మెంట్కి చెందిన కారులో రామేశ్వరం నుంచి కన్యాకుమారికి బయలుదేరింది. దాదాపు 6 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎట్టకేలకు ఆమె మదురైని సమీపించింది. కానీ ఆ పట్టణంలో రుద్ర ఎక్కడున్నాడు? అతని అడ్రస్ ఎలా తెలుస్తుంది? డ్రైవర్ కారుని కాస్తంత స్లో చేస్తూ ఎక్కడికి వెళదాం మేడం, ఏదైనా హోటల్కి తీసుకువెళ్ళమంటారా అని అడిగాడు వినయంగా. ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కి పడింది మానస. రుద్ర ఆర్మీలో ఇంటెలిజెన్స్ బ్యూరోకి కమాండర్. ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో అక్కడికొచ్చాడు. డిఫెన్స్ ఏరియాలో ల్యాండ్ అవగానే అక్కడి అధికారులకి రిపోర్ట్ చేయడం అతని డ్యూటీ. ఆ అర్ధరాత్రి పూట డిఫెన్స్ ఏరియాలోకి మామూలు వ్యక్తుల్ని అడుగు పెట్టనివ్వరు. కానీ ఒక్క ఫోన్ కాల్ చేసి ఏదైనా ట్రిక్ ప్లే చేయగలిగితే? ఆ క్షణంలోనే మెరుపు వేగంతో పైకి లేచిన రుద్ర ఖాళీ బూటుని మెరుపు కంటే వేగంగా ముందుకు విసిరాడు. గురి తప్పకుండా దూసుకెళ్లిన ఆ బూటు చీకట్లో ఆలయం బయట కాపలా ఉన్న నాలుగోవాడి ముందు కప్పగెంతినట్లు టప్మని పడింది. అదేంటో తెలుసుకోవడానికి వాడు కిందకి వంగుతున్నాడు. వాడి దృష్టి ఆ వస్తువు మీద కేంద్రీకృతమవుతోంది. రుద్రలాంటి అసాధారణ వ్యక్తికి ఆ మాత్రపు డైరెక్షన్ చాలు. కాపలావాడు ఆ వస్తువు ఏంటోనని పరిశీలించేలోపునే 1000 టన్నుల బరువేదో ఒక్కసారిగా వాడి వీపు మీద పడ్డట్లయి వాణ్ణి అలానే బొక్కబోర్లా నేల కదిమేసింది. అది చాలా చిన్న చప్పుడు. 10 గజాల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించినంతటి సూక్ష్మమైన చప్పుడు. ఆ శబ్దం అంతరించిపోతున్న అరక్షణంలోనే క్లిక్కుమంటూ అంతకంటే మరింత చిన్న చప్పుడుతో వాడి మెడనరం విరిగిపోయింది. బలమైన రుద్ర చెయ్యి వాడి నోటిని గట్టిగా మూసేయడం వల్ల చిన్నపాటి మూలు కూడా బయటికి కక్కలేక గిలగిలా తన్నుకునే ఓపిక కూడా లేక అరక్షణంలోనే అత్యంత నిశ్శబ్దంగా కాపలావాడు అచేతనుడైపోయాడు. రవ్వంత చడీ చప్పుడు కూడా చేయకుండా కాపలావాడి దేహం మీద నుంచి లేచి ఆలయ ద్వారానికి ఆనుకున్నాడు రుద్ర. ఆలయం లోపల నుంచి ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. పొలుగులతో పారలతో నేలని తవ్వుతున్న చప్పుడది. జాగ్రత్తగా ఆలకిస్తేనే గాని ఆ చప్పుళ్ళు బయట వాళ్ళకి వినిపించవు. కానీ ఆ తలుపు తెరిస్తే కిర్రుమని చప్పుడవుతుంది. అది లోపల వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది. కనుక ఆ చప్పుడు రాకుండా తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లే ఉపాయం ఏమిటి?
అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో శిక్షణ పొందిన రుద్ర ఏమాత్రం సందేహించకుండా దోసిళ్లతో మట్టి తెచ్చి గుమ్మానికి తలుపులకి మధ్యనున్న సందుల్లో పోస్తూ తలుపు రెక్క అడుగు నుంచి ఆ మట్టి లోపలికి జారిపోయేలా చిన్న చిన్న పుల్లలతో కెలకసాగాడు. 2 నిమిషాల తర్వాత తలుపు రెక్క లోపల వైపున పొడిమట్టి కుప్పలా పేరుకుపోయి ఉంటుందని అతడికి అర్థమైంది. పాతకాలం నాటి తలుపులు తెరిచినప్పుడు తలుపుకున్న బొందులు, అడ్డబద్దీలు తుప్పు పట్టిపోయి ఉండడం వల్ల, చాలా కాలంగా వాడుకలో లేకపోవడం వల్ల తలుపు కిర్రుమని చప్పుడు చేస్తూ తెరుచుకుంటుంది. అది ప్రకృతి సహజం. కానీ అలా చప్పుడు చేస్తూ తెరుచుకునే తలుపుకి లోపల నుంచి ఏదైనా ఒత్తిడి, అవరోధం కలిగించగలిగితే ఆ మెత్తడి ఒత్తిడిని తట్టుకుంటూ మెల్లిమెల్లిగా తెరుచుకునే తలుపు కిర్రుమని చప్పుడు చేయదు. అది ప్రాక్టికల్గా ఒక సందర్భంలో రుద్ర స్వయంగా ప్రయోగించి నేర్చుకున్న అనుభవం. అందుకే రుద్ర తలుపు లోపల వైపు మెత్తటి పొడిమట్టి చేరేలా చేసి ఇప్పుడు తలుపు రెక్క మీద చేయి వేసి నెమ్మదిగా లోపలికి నెట్టసాగాడు. తన వెనక చిన్న కొండలా చేరిన పొడిమట్టిని వెనక్కి నెట్టుకుంటూ ఆ మట్టిని చదును చేసుకుంటూ దానిపైనుంచి నెమ్మదిగా తెరుచుకుంటున్న తలుపు కిర్రుమని చప్పుడు చెయ్యాలన్న సంగతి మరిచిపోయింది. ఓరగా తెరుచుకున్న తలుపు రెక్క మధ్య నుంచి అడుగు లోపలికి వేసి రెప్పపాట్లో నిశ్శబ్దంగా లోపలికి జొరబడిపోయాడు రుద్ర. ఆ నిశ్శబ్దంలోంచి ధన్ ధన్ అని చిన్నగా తవ్వుతున్న చప్పుడు వినిపిస్తుండేసరికి అతడు ఊపిరి బిగబట్టుకుంటూ అటువైపుకి తల తిప్పి చూశాడు. ఆ మరుక్షణమే ఆశ్చర్యంతో అతడి నేత్రాలు పెద్దవయ్యాయి. అదే సమయంలో డిఫెన్స్ క్యాంపస్ నుంచి ఫోన్లో సమాచారాన్ని అందుకుంటోంది మానస. హలో మేడం, రామేశ్వరం డిఫెన్స్ జోన్ నుంచి వచ్చిన ఎంఐబి ఏజెంట్ని మాట్లాడుతున్నాను. కమాండర్ రుద్రని కలుసుకోవడానికి వచ్చింది మీరేనా? ఆయన్ని అంత అర్జెంటుగా కలుసుకోవాలా అడిగాడు అటువైపు ఆ ఏజెంట్. రుద్ర ఆదేశానుసారం 4 కృష్ణ భక్తుల్ని వెంటాడుతూ అక్కడికి చేరిన ఇద్దరిలో అతనొకడు. మానస మరింత నమ్మబలుకుతూ, ఎస్, కమాండర్ రుద్ర రహస్యంగా ఇక్కడికి వచ్చిన సంగతి రామేశ్వరం డిఫెన్స్లో ఎవరికీ తెలీదు. రుద్ర సాయంత్రం 6ంటికి స్వయంగా నాకు ఫోన్ చేసి తక్షణం మదురైకి బయలుదేరి రమ్మని కోరాడు. తను ఎక్కడుండేది మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. నేను తక్షణం రుద్రని కలుసుకుని ఒక సీక్రెట్ మెసేజ్ అతనికి అందజేయాలి అని చెప్పింది. ఆ ఏజెంట్ ఒక క్షణం పాటు తటపటాయించి, ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి మాకు పర్మిషన్ లేదు మేడం. బట్ ఆయనే ఫోన్ చేసి మిమ్మల్ని రప్పించడం వల్ల మేము డైలమాలో పడిపోయాం. ఖచ్చితంగా చెప్పలేను, కానీ బహుశా కాలేజీ రోడ్లో సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఓ శిథిలాలయానికి వెళితే కమాండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియచ్చు. అక్కడే ఉంటారనే. ఆ మాట పూర్తి కాకముందే రిసీవర్ పెట్టేసింది మానస. ఆ సమయంలో ఆలయంలో తవ్విన గోతు నుంచి ఓ శ్రీకృష్ణ విగ్రహం బయటపడింది. టైగర్ ముత్తు టార్చ్ వెలిగించి ఆ వెలుతుర్లో విగ్రహాన్ని పరీక్ష చేస్తూ, ఇదే, ఈ విగ్రహం కోసమే మనం రిస్క్ చేసి ఇండియా వచ్చాం చెబుతూ ఆ విగ్రహం మెడలో వేలాడుతున్న లాకెట్ గొలుసును చేతుల్లోకి తీసుకున్నాడు. కమాండర్ రుద్ర ఊపిరి బిగబట్టి రెప్పవాల్చకుండా వాళ్ల వైపు చూస్తున్నాడు. టైగర్ ముత్తు లాకెట్ అడుగునున్న ఓ గొలుసుని నెమ్మదిగా ప్రెస్ చేశాడు. మరుక్షణం డబ్బా మీద మూత తెరుచుకున్నట్లు లాకెట్ పైభాగాన రేకులా ఓ తలుపు తెరుచుకుంది. ఆ తలుపు అడుగునున్న చిన్న అరలోంచి 4 మైక్రో ఫిల్ములు బయటపడ్డాయి. ముత్తు టార్చ్ లైట్తో వాటిని పరిశీలిస్తూ, సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో ఈ ఫిల్మ్లో గుర్తించాం. నార్త్ ఇండియాలో ఆర్డీఎక్స్ బాంబులు పేల్చే ప్రదేశాలని ఈ ఫిల్మ్లో న్యూస్లో గుర్తుపెట్టాం. ఇది ఈస్టు వెస్టు. ఒకేసారి ఒకే రోజు ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ బాంబులు పేల్చి అల్లకల్లోలాన్ని సృష్టిస్తాం. ఈ ఫిల్ముల్ని సౌత్ ఇండియన్ జోన్ లీడర్కి భద్రంగా అందజేస్తే మిగతా ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకుంటాడు. అటు మత విద్వేషం, ఇటు అరాచకం ఒక్కసారిగా పెళ్ళుబికి ప్రభుత్వం పతనమైపోతుంది. అస్థిరమైన ఈ దేశాన్ని వంతులు వాటాలు వేసి తలా కాస్త పంచుకుంటాం. ఈ 4 ఫిల్ముల్లానే ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి నంజుకుంటాం అని చెప్పాడు గర్వంగా. అదే సమయంలో రుద్ర చురుగ్గా అడుగు ముందుకేస్తూ హలో ముత్తు అని పలకరించాడు. ముత్తు బృందం అదిరిపోటుతో తలలు తిప్పి చూశారు. రుద్ర అప్పటికే వాళ్ళని సమీపించేసి ముందు కొంగుతూ, మీ 4గురిలో ఒకడు ఆల్రెడీ అవుట్ అయిపోయాడు. ఈ 4 ముక్కల సంగతి ఎలా ఉన్నా మీ 3 సంగతి నేను చూసుకుంటాను అంటూనే ఆ ఫిల్ముని ఒడుపుగా లాగేసుకుని పాకెట్లో వేసుకుంటూనే కాలెత్తి ముత్తు దవడ కింద పెడేలుమని ఒక్క తాపు తన్నాడు.
ఆ దెబ్బకి టార్చితో సహా ఎగిరి అవతల పడ్డాడు. అదే క్షణంలో మిగతా ఇద్దరు కాళ్ళు పట్టుకుని విసురుగా లాగారు. ఆ విసురుకి కట్టె విరిగినట్లు వెనక్కి విరుచుకు పడ్డాడు రుద్ర. ఆ తాపుకి అతడి తల దిమ్మెక్కింది. ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మాయి. ముత్తు పడ్డ చోటు నుంచి విసురుగాలేస్తూ ఆ కమాండర్ని చంపేయండ్రా అంటూ ఒక్క గావుకేక పెట్టాడు ఆవేశంతో. ఆ కేకతో తేరుకున్న రుద్ర రెండు కాళ్ళు నిటారుగా పైకెత్తి తన మీద కురుకుతున్న ఇద్దరి గుండెల మీద ఒక్కసారి బలంగా తన్నాడు. ఆ తాపుకి ఇద్దరూ బిగ్గరగా ఆక్రందిస్తూ వెనక్కి దూసుకు వెళ్లి ఆలయ స్తంభాలకు గుద్దుకుని విలవిల్లాడుతూ నేల కొరిగారు. అదే క్షణంలో భీకరంగా గాండ్రిస్తూ రుద్ర మీదకి విరుచుకుపడ్డాడు ముత్తు. తన మీదకి ఎగిరి దూకిన ముత్తు కంఠాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని అతన్ని పక్కకి దొర్లించాడు రుద్ర. అదే సమయంలో ఆలయం వద్ద ఆగిన కారులోంచి చురుగ్గా బయటకు దిగాడు ధర్మతేజ. అతడు చకచక ఆలయం వైపు నడుస్తుంటే లోపల నుంచి ముత్తు గావు కేకలు భీకరంగా వినిపించసాగాయి. ముత్తుని వెలకేతలా నేల మీద పడదోసి కుడి మోకాలు మడిచి అతడి డొక్కలో గుచ్చి నేల కదుముతూ రెండు చేతులతో అతడి గొంతు నులుముతూ, బాస్టర్డ్, కమాండర్ రుద్రకంఠంలో ప్రాణం ఉండగా ఈ దేశాన్ని ముక్కలు చేయడం ఆ దేవుడికే తరం కాదు, నువ్వెంత? 4 ముక్కలు చేసి దేశాన్ని నంజుకోవాలనుకున్న నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆవేశంతో పళ్ళు బిగబట్టి గర్జిస్తున్నాడు రుద్ర. సరిగ్గా అదే క్షణంలో అతడి వెనక్కి చేరుకున్న తేజ ఏమాత్రం సంకోచించకుండా వెనక నుంచి అతడి తల మీద తన హ్యాండ్ స్టిక్తో బలంగా ఒక దెబ్బ వేశాడు. ఫట్టుమన్న దెబ్బతో రుద్ర శిరస్సు అదిరిపోయింది. అప్పటికే అచేతనుడైన ముత్తు గొంతుని వదిలేస్తూ తల వెనక్కి తిప్పుకున్నాడు రుద్ర. అతడి కళ్ళల్లో తళుక్కుని ఏదో మెరుపు మెరిసింది. ఆ మెరుపు కాంతికి కారణమైన ఉంగరం మీద దృష్టి నిలపడానికి ప్రయత్నిస్తుండగా మరోసారి పటకమంటూ అతడి తల మీద ఇంకో దెబ్బ పడింది. దెబ్బతో పాటు అతడి నేత్రాల్లో ఆ వజ్రపు ఉంగరం తాలూకా తళతళలు చురుక్కున సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ చురుకుపోట్లను భరించలేనట్లు బాధతో భారంగా కనురెప్పలు వాల్చుకుంటూ వెనక్కి ఒరిగిపోయాడు రుద్ర. సరిగ్గా అదే సమయంలో ఏవో వాహనాలు రయ్యిన దూసుకొస్తున్న చప్పుడు ఆలయం లోపలికి వినిపించసాగింది. రుద్ర తల మీద 3వ దెబ్బ వేయబోతున్న తేజ అదిరిపడ్డాడు. తన ప్రయత్నాన్ని విరమించుకుని కంగారుగా బయటికి పరిగెత్తాడు. కారులో కూర్చుని డోరు వేసేస్తూ హెడ్లైట్స్ ఆన్ చేయకుండా రివర్స్లో పోని, క్విక్ అని ఆదేశించాడు తగ్గు స్వరంతో. మరుక్షణం అతడి కారు రివర్స్లో వెనక్కి దూసుకుపోతుండగా ఎదుటి వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఆ ఆలయం ముందు ఆగింది. మానస డోరు తెరుచుకుని కారు దిగి ఆలయం వైపు పరిగెడుతుండగానే డిఫెన్స్కు సంబంధించిన మరో 2 కార్లు రయ్యన దూసుకొచ్చి ఆమె కారు వెనక ఆగాయి. డిఫెన్స్ అధికారులు టార్చ్ ఫోకస్ చేస్తూ ఆలయం వైపు పరుగులు తీశారు. రుద్ర ఒంటరిగా ఆలయం వద్ద కాపు వేశాడని మానసకి ఫోన్లో సమాచారం అందుతుండగా విని అసలు విషయం తెలుసుకున్న ఏరియా కమాండర్ ఆదేశాల మేరకు అలర్ట్ అయిన సైనిక మండలం అధికారులు రుద్రకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం మేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. మానస వెనకే ఆ శిథిలాలయంలోకి జొరబడిన మిలిటరీ అధికారులు టార్చ్ ఫోకస్తో నెత్తుటి మడుగులో కనిపిస్తోన్న రుద్రని చూడగానే నిశ్చేష్టులయ్యారు. తల పగిలి ముఖం మీదకు రక్తం కారి బేభత్సంగా కనిపిస్తోన్న రుద్రలో ప్రాణం ఉందా లేదా అన్న భయాందోళనతో ఒక్క నిమిషం పాటు ఎవరికీ ఏమీ పాలుపోలేదు. అంతలోనే మానసకి దుఃఖం ముంచుకురాగా ఒక్క ఉదుటున ముందుకు పరిగెత్తి అతడి గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ మరుక్షణమే అధికారుల్లో చైతన్యం వచ్చేసింది. ఏరియా కమాండర్కి వైర్లెస్ సమాచారం అందజేయబడింది. డిఫెన్స్ సెక్యూరిటీతో తీసుకురాబడిన అంబులెన్స్లో రుద్రని చేర్చి అతన్ని పూర్తి భద్రతతో డిఫెన్స్ కంటోన్మెంట్ హాస్పిటల్కి తరలించారు. ఆలయంలో ప్రాణాలు కోల్పోయిన 4 టైగర్ల కేసు దర్యాప్తు బాధ్యతని స్థానిక పోలీస్ కమిషనర్ స్వయంగా చేపట్టాడు. కమాండర్ రుద్రని స్పెషల్ వార్డులోకి తీసుకువెళ్లారు. నైట్ డ్యూటీ డాక్టర్లు చికిత్స చేసే ప్రయత్నంలో భాగంగా అతడి ఒంటికున్న కోటుని అతి ప్రయత్నం మీద తొలగించి ఓ మిలిటరీ అధికారికి అందిస్తున్నారు. ఆ సందర్భంలో అప్రయత్నంగా కోటు జేబులోంచి జారి కింద పడ్డ 4 మైక్రోఫిల్ముల మీద ఏరియా కమాండర్ చూపు పడింది. కమాండర్ చొప్పున వంగి వాటిని అందుకున్నాడు. రుద్రని ట్రీట్ చేసే బాధ్యత డాక్టర్లకు అప్పగించి మైక్రో నెగిటివ్స్తో బయటకు పరిగెత్తాడు కమాండర్. అరగంట తర్వాత ఆ మైక్రోఫిల్ముల్ని ప్రొజెక్షన్ వేసి చూసుకున్న ఏరియా కమాండర్ గుండెలు ఒకసారిగా దడదళ్లాడాయి. భయం విభ్రాంతులతో అతడి ముఖం పాలిపోయింది. దేశాన్ని ఎంత భయంకరమైన ప్రమాదాన్నించి తప్పించడానికి
రుద్ర తన ప్రాణాల్ని పణంగా పెట్టాడో ఆ కమాండర్కి అర్థమైంది. ఆ మరు నిమిషమే ఢిల్లీలో ఉన్న అత్యున్నత సైనికాధికారులందరి ఇళ్లల్లోనూ నిర్విరామంగా ఫోన్లు మోగసాగాయి. రక్షణ శాఖ చీఫ్ జనరల్ నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయింది. జనరల్ జోషి తక్షణమే ప్రతిస్పందిస్తూ, మేక్ నెససరీ అరేంజ్మెంట్స్ అండ్ గివ్ ఫుల్ సెక్యూరిటీ టు కమాండర్ రుద్ర. డోంట్ అలౌ ఎనీబడి వితౌట్ ప్రాపర్ పర్మిషన్ అండ్ చెకప్ అని ఆర్డర్ వేశాడు. ఆ అర్ధరాత్రికి అర్ధరాత్రే రుద్ర సాధించిన విజయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయబడింది.